మహబూబాబాద్ జిల్లా మరిపెడలో 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మరిపెడ మున్సిపాలిటీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ ప్రగతి శ్రీపాల్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జెండా వందనం చేశారు. ఈ కార్యక్రమానికి జోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్ర నాయక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసిన ఎమ్మెల్యే స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడిన మహనీయుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని అన్నారు. దేశ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, ప్రజాసేవే లక్ష్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. మరోవైపు స్వాతంత్ర సమరయోధుల ఆశయాలకు అనుగుణంగా ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తామని మున్సిపల్ చైర్పర్సన్ ప్రగతి శ్రీపాల్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు, నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. హైదరాబాద్ లకిడికపూర్లోని జిల్లా కలెక్టరేట్లో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా పాల్గొన్నారు. తొలుత పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించిన కలెక్టర్ అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. జాతీయ పతాకావిష్కరణ అనంతరం కలెక్టర్ ప్రియాంక అలా ఉద్యోగులతో కలిసి జాతీయ గీతాన్ని ఆలపించారు. దేశ భక్తి భావనలతో కలెక్టరేట్ ప్రాంగణంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. తిరుమలలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా